సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి ఏమీ శుద్ధపూస కాదని, ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లిన చరిత్ర ఆయనదని మండిపడ్డారు. 2014లో ఏర్పడిన తొలి తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఏపీ నేత చంద్రబాబుతో ఒప్పందం కుదుర్చుకుని రేవంత్ కుట్రలకు పాల్పడ్డారని ఆరోపించారు. తెలంగాణను తిరిగి ఆంధ్రప్రదేశ్లో కలపాలనే దుర్మార్గపు ఆలోచనతోనే ఆనాడు ఓటుకు నోటు కుట్రకు తెరలేపారని ధ్వజమెత్తారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు దోపిడీ దొంగల్లా మారారని, రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్దలతో పాటు తన ఇంటికి కూడా సంచులు మోస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ప్రతి డిపార్ట్మెంట్ ఒక్కో మంత్రి అవినీతిపై ఛార్జ్ షీట్ వేస్తామని హెచ్చరించారు. పెట్టినరు అని మాట్లాడుతున్నావు. నువ్వు శుద్ధపూసవా రేవంత్ రెడ్డి? నిజంగా చెప్పు, గుండె మీద చేయబెట్టుకో. దేనికి పెట్టిన జైల్లో? దేనికి పెట్టిన జైల్లో? ఓటుకు నోటు దొంగతనం చేస్తుంటే జైల్లో పెట్టింది. ఇట్స్ అ క్రైమ్. సిగ్గు ఎగ్గు లేదు కాంగ్రెస్ పార్టీలో. ఆయన ఎంటర్ కానీ ఆ ఓటుకు నోటు కేసు అనేటువంటిది రెండు కోణాలుగా చూడాలి. 50 లక్షల నోటు సంచే కాదది. ప్రజా ఉద్యమ నేపథ్యంలో వచ్చినటువంటి ఒక ప్రజా ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రజా ప్రభుత్వాన్ని విధ్వంసం చేసి మళ్ళా ఆంధ్రాలో తెలంగాణను కలపాలనే కుట్రకు స్వీకారం చుట్టేటువంటి ఒక ఓటుకు నోటు కేసు అది చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో జరిగినటువంటి ఒక పొలిటికల్ కాన్స్పిరసీ. ఆ కాన్స్పిరసీలో భాగమైన రేవంత్ రెడ్డిని మీరు చెప్పరు ముద్దు పెట్టుకోమంటే ముద్దు పెట్టుకుంటా. ముద్దు పెట్టుకొని మూతులు నాకుతారు. ఆయన ఏమన్నా యూ వాంటెడ్ టు డిస్ట్రాయ్. శ్రీకాంతాచార్య నుండి మొదలుకుంటే దాదాపు 1100 మంది తెలంగాణ అమరవీరుల యొక్క త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్ర పాలకుల యొక్క మెప్పు కోసం ఓటుకు నోటు కేసు ద్వారా నువ్వు ప్రజా ప్రభుత్వాన్ని, కేసీఆర్ ప్రభుత్వాన్ని విధ్వంసం చేసే కుట్ర చేస్తుంటే ముద్దు పెట్టుకోవాలట. ఆయనను జైలుకు పంపొద్దట. జైలుకు పంపితే నన్ను ఎన్ని జైల్లోకో పంపినరు అని మాట్లాడుతున్నాడు. నిన్ను జైల్లో పెట్టినరు అని మాట్లాడుతున్నావు. నువ్వు శుద్ధపూసవా రేవంత్ రెడ్డి? నిజంగా చెప్పు, గుండె మీద చేయబెట్టుకో. దేనికి పెట్టిన జైల్లో? దేనికి పెట్టిన జైల్లో? ఓటుకు నోటు దొంగతనం చేస్తుంటే జైల్లో పెట్టింది. ఇట్స్ అ క్రైమ్. సిగ్గు ఎగ్గు లేదు కాంగ్రెస్ పార్టీలో. ఆయన ఎంటర్ కానీ ఆ ఓటుకు నోటు కేసు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతమంది తెలంగాణ ఉద్యమకారులకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కార్పొరేషన్ పదవులు ఇచ్చారో రేవంత్ లిస్టు చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీతో సంబంధం లేని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గానికి కార్పొరేషన్ చైర్మన్ పదవులు కట్టబెట్టారని విమర్శించారు. నిరుద్యోగుల అంశంపై మాట్లాడుతూ గతంలో పేపర్ లీకేజ్ దొంగలను పట్టుకున్నది కేసీఆర్ఏనని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి కేవలం 16,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చి ప్రగల్భాలు పలుకుతున్నారని, ఇంకా 1,80,000 ఉద్యోగాలు బాకీ ఉన్నారని చెప్పారు. 70,000 ఉద్యోగాల భర్తీపై రేవంత్ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. జీవో 29 అమలు ద్వారా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు, నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని దాసోజు శ్రవణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి స్టేజ్లో కరప్షన్. పెట్టుబడిదారులు రావాలంటే భయపడుతున్నారు. ఆంధ్రాకు పోతున్నారు పెట్టుబడిదారులంతా. ఎందుకు అంటే అది కేటీఆర్ గారిని చూసినరా, ఇంకోటి చూసినరా, టీఎస్ఐ పాస్ని చూసినరా, మొత్తానికి దేర్ అపియర్స్ టు బి ఎ బెటర్ స్మూత్ అండ్ సిస్టమ్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ పర్మిషన్స్. పొల్యూషన్ సర్టిఫికేట్ పోతే కోట్లు, చిన్న లైసెన్స్ల కోసం పోతే కోట్లు. ఒకడిని చూసి ఒకడు. మంత్రులంతా దెబ్బక తింటున్నారు కదా అని చెప్పని ఐఏఎస్ ఆఫీసర్లు, బ్యూరోక్రాట్స్ దెబ్బక తింటున్నారు. మొత్తం అవినీతిలో కూరుకుపోయినారు పెట్టుబడిదారులు. ఇవాళ తెలంగాణకు వచ్చి పెట్టుబడులు పెట్టాలంటే ఇవాళ భయపడుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. సమాధానం చెప్తావా రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నాను. ఇదేనా మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అని చెప్పని పాట ద్వారా నేర్చుకుంది? ఇదేనా? ఎవరిని పడితే వాడిని ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడి దోచుక తినటమేనా? మీరు గాదె కింద పందికొక్కులు లెక్క దోచుక తింటా ఉన్నారు కదా. మళ్ళీ ఇండస్ట్రీ గురించి మాట్లాడతారు, గద్దరణ గురించి మాట్లాడతారు. ప్రతి స్టేజ్లో కరప్షన్. పెట్టుబడిదారులు రావాలంటే భయపడుతున్నారు. ఆంధ్రాకు పోతున్నారు పెట్టుబడిదారులంతా. ఎందుకు అంటే అది కేటీఆర్ గారిని చూసినరా, ఇంకోటి చూసినరా, టీఎస్ఐ పాస్ని చూసినరా, మొత్తానికి దేర్ అపియర్స్ టు బి ఎ బెటర్ స్మూత్ అండ్ సిస్టమ్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ పర్మిషన్స్. పొల్యూషన్ సర్టిఫికేట్ పోతే కోట్లు, చిన్న లైసెన్స్ల కోసం పోతే కోట్లు. ఒకడిని చూసి ఒకడు. మంత్రులంతా దెబ్బక తింటున్నారు కదా అని చెప్పని ఐఏఎస్ ఆఫీసర్లు, బ్యూరోక్రాట్స్ దెబ్బక తింటున్నారు. మొత్తం అవినీతిలో కూరుకుపోయినారు పెట్టుబడిదారులు. ఇవాళ తెలంగాణకు వచ్చి పెట్టుబడులు పెట్టాలంటే ఇవాళ భయపడుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. సమాధానం చెప్తావా రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నాను. ఇదేనా మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అని చెప్పని పాట ద్వారా నేర్చుకుంది? ఇదేనా? ఎవరిని పడితే వాడిని ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడి దోచుక తినటమేనా మీరు? నిజంగానే నువ్వు జయ జయ హే తెలంగాణ, జననీ జయకేతనం అన్నట్టు ఒక నమ్మకం కనుక నీకున్నట్టయితే రైఫిల్ రెడ్డి. ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి స్వతంత్ర.